మొన్న రీసెంట్లీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం కదండి. సో గుడి పండగ ఉందని చెప్పేసి అయితే గుడి పండగ అంటే ఎట్లుంటుందంటే మా బంజారాలో అమ్మవారి విగ్రహం అలానే సేవాలాల్ విగ్రహం రెండు ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి అమ్మవారికి అయితే మేకల్ని బలిస్తారు కదండి. సో అదైతే ఇంటికి తీసుకెళ్ళి వండుకున్న తర్వాత అమ్మవారి కోసం ప్రసాదం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ప్రసాదం పెట్టి పూజ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళి అందరం కలిసి అయితే అన్నం తింటామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేమైతే ప్రసాదం పెట్టడానికి వస్తే ఇట్లా ప్రసాదం అలానే కొబ్బరికాయలన్నీ తీసుకొచ్చామండి. ఎంతమంది వస్తారో అంతమంది వాళ్ళందరూ పూజలు చేసుకుంటారనమాట. సో వీళ్ళందరూ మా చుట్టాలేనండి. చాలా మంది ఆ ఊరంతా చేసుకుంటారనమాట. బంజారాస్ వాళ్ళైతే చూస్తున్నారు కదండి, అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుందన్నమాట. సో సంవత్సరంకి ఒకసారి జూన్లో వస్తుందండి. సో గుడి పండగ ఈ ప్రతి సంవత్సరం ఇలాగే మేకల్ని బలిస్తూ అలా పండగనైతే జరుపుకుంటూ ఉంటారండి. సో చాలా స్పెషల్ అనమాట. పిల్లలతో పెద్దవాళ్ళతో చాలా చాలా హడావిడిగా ఉంటుందండి. ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర అమ్మవారి కోసం ప్రసాదం అలానే అన్నం కూరలు అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడ పూజకైతే వచ్చామండి. ఆల్రెడీ భోగిచ్చేసారు, పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇట్లా మేము కూడా వచ్చి ప్రసాదం పెట్టేసి పూజ చేసుకున్నాం.